గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. 3 విడతల ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఉత్సాహంగా అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామ సేవ చేసుకోవాలనే తపన వల్ల ఈ పోటీలో నిలబడుతున్నామని అభ్యర్థులు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం హనుమకొండ జిల్లా గూడూరు గ్రామ పంచాయతీ నుంచి మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నేటి నుండి అందరి దగ్గర నామినేషన్స్ తీసుకునే ప్రక్రియ అనేది మొదలైంది. 3 దశలుగా ఈ ఎన్నికలను ప్రభుత్వం జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎన్నికలు గత సెప్టెంబర్లోనే జరగాల్సింది ఉండగా అక్టోబర్ మొదటి వారంలో రద్దయిన పరిస్థితి మనకు తెలిసిందే. అందుకు కోర్టు కేసులు, పలు వివాదాలు అందుకు కారణమయ్యాయి. అది అందరికీ తెలిసిందే. 42% రిజర్వేషన్ కోసం పోరాడిన ప్రభుత్వం మొత్తానికి 50% రిజర్వేషన్ ఉండేలాగా ఆ నియమాలను పాటిస్తూ ఇవాళ ఎన్నికలకు పోయింది. చూస్తున్నాం, మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామం లోపల ఉన్నాం. ఇక్కడ ఎన్నికల ప్రక్రియ హడావుడిగా కొనసాగుతుంది. నామినేషన్స్ వేసే అభ్యర్థులందరూ కూడా పలు పార్టీలకు వెళ్ళి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి. 27, 30, డిసెంబర్ 3 ఈ తేదీల్లో 3 దశలుగా ఈ ఎన్నికలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మొదటి దశలో 555 గ్రామ పంచాయతీలకు 4,952 వార్డులు, అలాగే రెండవ దశలో 564 జీపీలకి 4,928 వార్డులు, మూడవ దశలో 564 జీపీలకు 4,896 వార్డులు, మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాలను కలుపుకొని 16,083 గ్రామ పంచాయతీలకు 14,776 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 25 రోజుల పాటు ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఎక్కువగా నామినేషన్స్ వేసే ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనతో అభ్యర్థులు ఉన్నారు. ఎందుకు మరి ఈరోజు ఎందుకు నామినేషన్ వేస్తున్నారు? ఇవాళ ఎందుకు ఎంచుకున్నారమ్మా? సార్ ఈరోజు మంచి రోజు అని వేయాలని. ఏంటి అంటే మీరు సర్పంచ్గా ఈ గ్రామానికి ఏం చేయాలని చెప్పేసి మీరు ముందుకొచ్చారు. మరి ఎలా ఉంది గ్రామం ఇప్పటి వరకు? ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ అభివృద్ధి పనులు అంటే ఇక్కడ ఉన్నాయి, ఇంకేమన్నా మిగిలిన ఉంటే చేద్దామని, ఇన్ని రోజులు పెండింగ్ ఉంటే చేద్దామని. మీ ఆవిడని ఇవాళ సర్పంచ్గా మీరు నిలబడుతున్నారు. ఏంటి ఏ లక్ష్యంతో ఈ దఫా ఈ ఎన్నికల్లో మీరు బరిలోకి దిగుతున్నారు? ఎలా ఉండబోతుంది సార్? ఇది గత 20 సంవత్సరాల నుంచి గ్రామంలో చాలా అభివృద్ధి పనులు ఏం జరగలేదు. సో ఏమైనా పెండింగ్ ఉంటే తప్పకుండా వాటిని అభివృద్ధి పనులను మేము చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేయడానికి చేస్తాం, అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ తోటి. సో ఇది యాక్చువల్గా ఎస్సీ మహిళకు రిజర్వ్డ్ అయింది. మా ఆవిడని ఈరోజు సర్పంచ్గా నామినేషన్ వేయడానికి తీసుకొచ్చాం. సార్ చెప్పండి, మీరు వార్డు మెంబర్గా వేస్తున్నారా? దేనికి వేస్తున్నారు? ఎందుకు ఇవ్వాలి ఎంచుకున్నారు? ఏం చేయాలని చెప్పి మీ మనసులో కోరికలు ఉన్నాయి ఈ గ్రామానికి? అంటే గతంలో నేను ఇక్కడ ఉప సర్పంచ్గా కూడా చేశా. కాకపోతే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ ఉమెన్ రావడం వల్ల ఈరోజు అక్క వనజక్క నామినేషన్ వేస్తుంది. నేను కూడా వార్డ్ మెంబర్గా 7వ వార్డులో నామినేషన్ వేయబోతున్నాను ఈరోజు. ఎందుకంటే ఇంకా గతంలో కొన్ని పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి. గతంలో కొన్ని పనులు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా చిన్న చిన్న పనులు కానీ సీసీ రోడ్లు కానీ అవి కంప్లీట్ చేయాలి. అలాగే అభివృద్ధి మన గ్రామంలో అభివృద్ధి చేయాలి. ఇంకా కొన్ని మోడల్ విలేజ్గా మన హన్మకొండ జిల్లాలో ఒక మోడల్గా చేయాలని మా కోరిక. చూస్తున్నాం, ఒక మోడల్ విలేజ్గా రూపుదిద్దాలని చెప్పేసి కోరిక ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు హ్యాట్రిక్ సర్పంచ్గా ఉన్న సాంబయ్య ఉన్నారు. అయితే ఈ దఫా తనకి అవకాశం రాలేదని చెప్పి బాధపడుతున్న పరిస్థితి. ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి. ఇవాళ ఎన్నిసార్లు మీరు వరుసగా సర్పంచ్గా చేశారు? గతంలో 2001లో ఎస్సీ మహిళా సర్పంచ్ అయింది. అప్పుడు నాకు మా గూడూరు గ్రామ ప్రజలందరూ వార్డు నెంబర్ అవకాశం ఇచ్చారు. అలాగే ఆ వార్డు నెంబర్ కొనసాగుతూ 2006లో నాకు అట్లనే మా ఊరోళ్ళందరికీ ఎన్నిసార్లు దండం పెట్టి ఎన్నిసార్లు కాలు మొక్కినా నేను రుణం తీర్చుకోలేను ఊరోళ్ళతోటి. ఎందుకంటే 2006లో నన్ను గెలిపించిండ్రు, 2013 మా భార్యని సర్పంచ్ గెలిపించాను, 2019లో కూడా నా ఊరు నాకు పట్టం కట్టింది. అందరు కలిసి నాకు అధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గెలిపించిండ్రు. ఈసారి ఎవరికి రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి వచ్చింది కాక వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఊరు కోసం విలేజ్ కోసం న్యాయం చేస్తారు. తప్పకుండా సీసీ రోడ్లు అవన్నీ దాదాపుగా 90% అయిపోయినాయి. ఇంకో 10-20% ఉండొచ్చు.
అది కూడా ఊరు అందరూ సహకరిస్తారు. ఊరు వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు HMTV వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. రైట్, మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతాయని చెప్పేసి ఆ అభివృద్ధి కోసం కూడా వీరంతా నామినేషన్స్ వేస్తున్నారు. మేము గెలిస్తే మా ఊరిని ఒక ఆదర్శ విలేజ్గా మేము రూపుదిద్దేందుకోసం ప్రయత్నం చేస్తున్నాము. అందుకు అందరూ కూడా మాకు సహకారం చేసి మా గెలుపుకు తోడుగా ఉండాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. ఇప్పటికైతే నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ మంచి రోజు, రేపటి నుండి మూడాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు వేస్తే మాకు ఖచ్చితంగా గెలుస్తామని ఒక నమ్మకం. ఇప్పటి వరకు సర్పంచ్ కావాలని ఎన్నో పూజలు చేసి ఉంటారు, మొక్కులు కూడా మొక్కి ఉంటారు. తీర్చుకునేందుకోసం సర్పంచ్ అయిన తర్వాత ఆ దశగా ఇవాళ మంచి రోజు అని చెప్పి నామినేషన్స్ ఎక్కువగా వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కోలాహలం అయితే కొనసాగుతూ ఉంది, చూడాలి. కెమెరామెన్ రామరాజు, నరేంద్ర, HMTV, వరంగల్.